స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం మరియు 15వ వచనం. ఆ దినమును పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్, మారనాథ. మీ అందరికీ వందనాలు. శుభోదయం. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని, మీ రాకపోకల్లో దేవుడు మీకు తోడుగా ఉండాలని. ఉదయకాలం మీరు బయలుదేరి ఆఫీస్కో, కాలేజ్కో, స్కూల్కో వెళ్తారు. మరలా తిరిగి వచ్చేంతను. అంతేకాకుండా ఈ రాత్రి మరలా మీరు మీ పడకల మీదకి వెళ్ళి విశ్రాంతిలో, నిద్రలో ప్రవేశించేంత వరకు దైవ సాన్నిధ్యం మీద ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకే కాదు, అన్ని సందర్భాల్లో కూడా యెహోవా నామం స్తుతి నొందదగినది. కనుక మీ జీవితంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకే కాకుండా ఎల్లప్పుడూ మీరు నిద్రించేంత వరకు మీ జీవిత కాలమంతా దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తూ ఆత్మీయంగా ముందుకు సాగడానికి ప్రభు మీకు సాయం చేయనుగాక. ఆమేన్. కృపయో సమాధానము మీకు విస్తరించునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా దీవించబడాలి, బడుతున్నారని, బడబోతారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ ఛానల్స్, అనవసరమైన ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. కనుక ఈ ఆత్మ సంబంధమైన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్, బెల్ అలా గంట గుర్తుని మీరు కొట్టినట్టయితే, గంట మోగించినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్లోడ్ చేయబడుతున్నటువంటి సందేశాల యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు వాటిని క్లిక్ చేసి ఆ సందేశాలు మీ ప్రయాణ సమయంలోనూ, మీ తీరిక సమయంలోనూ, రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు, రాత్రిపూట పడుకోవడానికి ముందు ఏదో హారర్ సినిమాలో, దెయ్యాల సినిమాలో చూస్తూ పడుకోవద్దు. ఏదో సీరియల్ చూస్తూ, ఏదో జబర్దస్త్ లాంటివి లేదా బిగ్ బాస్ లాంటివి చూస్తూ దయచేసి గడపొద్దు. మీరు ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అలాగా నిద్రలోకి జారిపోండి. దేవుని వాక్యం వింటూ ఉండండి. దేవుడు మీతో మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రతి రాత్రి మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు అపవాది పీడ కలలు ఇస్తాడేమో, కానీ ప్రభువు తన ప్రియుల కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని మెల్లగా మెల్లగా ఇన్స్టాల్మెంట్ బేస్లో, స్టెప్ బై స్టెప్, అనగా గ్రాడ్యువల్గా డౌన్లోడ్ చేసినట్టుగా డౌన్లోడ్ చేస్తుంటాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి అంటే గిడియన్ మిషన్ చర్చ్ సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ మెసేజెస్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా మీరు ఈ సందేశాలు మీరు చూడొచ్చు. ఈ కార్యక్రమాలు ఇతరులకు మీరు తెలియజేయండి, వాటిని మీరు ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయడం ద్వారా కొంతమంది అయినా సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. టీవీ పరిచర్య అనేది అంత సులభమైన పరిచర్య కాదు. ఇది భారభరితమైన పరిచర్య. ఇది రావాలి. ఒక్కసారి నేను వచ్చినప్పుడు, స్టూడియోకి వచ్చినప్పుడు ఒక 6 మెసేజ్లు, 8 మెసేజ్లు, ఒకసారి ఎక్కువగా 17 మెసేజ్లు ఒకరోజు ఇచ్చేసాను నేను. ఇది కష్టతరమైనటువంటి పని. నిలబడాలి. ఒక అరగంట లేకపోతే 26 నిమిషాలు చెప్పడానికి ఇంచుమించు 2 గంటల వరకు ప్రయాసపడాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, థాట్స్ కోసం కనిపెట్టాలి, నిలబడాలి. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి అన్ని విధాలైనటువంటి ప్రెషర్తో కూడుకునేటి పనిది. ఏదో టీవీ ముందు ఒక నవ్వుతూ కనిపిస్తూ ఉండొచ్చేమో, కానీ దీని వెనకాల ఎంతో భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. ఈ సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి, ప్రజలను తాకాలి, ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలి. నీ ఆహారం నీళ్ల మీద వేయము, అనేక దినముల తర్వాత కనిపిస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, మా ఫోన్పే నంబర్లు, జీపే నంబర్లు, ఫోన్పే నంబర్లు ఏం పెట్టకుండా, మా పేటిఎం నంబర్లు అయితే ఇవన్నీ స్కానింగ్ కోడ్లు ఇవన్నీ పెట్టకుండా, ఏం అవసరం లేదు. ప్రభు ఇస్తున్నాడు, ప్రభు ఇస్తాడు. ఇప్పటి వరకు ఈ టీవీ పరిచర్య కొరకు అనేకులు సహకరించారు. వారందరిని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. వారందరి పేర్లన్నీ పేరు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అనేక మంది సహకరించారు, అనేక మంది ప్రార్థిస్తూ సహకరిస్తున్నారు. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి వ్యక్తికి నా హృదయ లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించు ప్రతి సంవత్సరం 365 సందేశాలకి
సుమారు 2 లక్షలకు పైగా నేను ఖర్చు చేస్తున్నాను. దేవుడు ఇస్తున్నాడు. యెహోవా ఈరే. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు దరిద్రుడు కాదు. మన దేవుడు శ్రీమంతుడైనటువంటి దేవుడు. దేవుడు అనుగ్రహిస్తున్నాడు, వనరులు ఇస్తున్నాడు. విదేశీ నిధులతో కాదు, ఇవి స్వదేశీ నిధులతోనే జరుగుతున్నాయి. అయినా క్రీస్తులో స్వదేశీ విదేశీ అనే తేడాలు ఏం లేవండి. కొంతమంది అలాగ అనుకుంటున్నారు. ఆయనకి ఏమండి బయట నుంచి వస్తున్నాయి అని అనుకుంటున్నారు. కాదు. ఒకవేళ అలా వచ్చే పని అయితేనే లోకల్ ఛానల్ కాకుండా బయట ఛానల్కి లేకపోతే శాటిలైట్ పెద్ద పెద్ద ఛానల్స్కి వెళ్ళే అవకాశం ఉంది నాకు. కానీ ఈ లోకల్ ఛానల్కి నేను కట్టుబడి ఉన్నానంటే కారణం నాకున్న ఆర్థిక వనరులు దేవుడు ఇస్తున్న కొద్దిగా ఇచ్చాడు, చాలు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ శాంతి టీవీ. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థిక ఆత్మీయ వనరులను ఉపయోగించి నేను దీన్ని చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు స్పాన్సర్ చేయొద్దని నేను అనలేదు. ఒకటి చేసే పని చేయండి. దేవుడు మీకు ప్రేరేపించాడు అనుకోండి, దేవుడు మీతో చెప్పాడు అనుకోండి. అలాగని పబ్లిసిటీ మీరు చేయండి 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 అని ఒత్తిడి చేయడం లేదు. వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తాం. మాకు కలిగింది మీకు ఇచ్చినప్పుడు మీకు కలిగిన దాంట్లో ఒక షేర్ మీరు ఇవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయవానికి శ్రేష్టమైన భాగం ఇవ్వాలి. మీ పాస్టర్ గారికి, మీ స్థానిక సంఘ కాపరికి, ఇంకా ఇటువంటి పరిచరణకి. నేను కూడా రకరకాల టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ, యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ ఉన్నప్పటికీ కొన్ని ఛానల్స్ ఫాలో అవుతుంటాను. కొంతమంది దైవజనులు ఫాలో అవుతుంటాను. వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పేటువంటి విధానాలు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం. అంతా చెత్త అంతా విని మన మైండ్ పాడు చేసుకునేదానికన్నా యూట్యూబ్లోకి వెళ్ళి రకరకాల డిబేట్లు, రకరకాల చర్చలు, వీటిలోకి వెళ్ళి మన బుర్ర పాడు చేసుకునేదానికన్నా ఆత్మ సంబంధమైన వాటిని విని ఆత్మ సంబంధంగా ఎదగాల్సినట్టు అవసరం ఉంది. మనకు తెలియకుండా ఈ మొబైల్ పట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్లోకి వెళ్ళిపోతాం. ఎంటర్టైన్ చేయడానికి మనకు చాలా ఉంది. యూట్యూబ్లో స్టఫ్ ఉంది. ఇంటర్నెట్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఉంది. నిన్ను ఎంటర్టైన్ చేయడం కాదు, నిన్ను ఎడిఫై చేయడం చాలా ప్రాముఖ్యం. నీకు క్షేమాభివృద్ధి కలిగించడం చాలా ప్రాముఖ్యం. ఆ క్షేమాభివృద్ధి కలగాలి, ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలగాలి. దేవుని స్తోత్రం. దాని కొరకే ఆయన హెచ్చవలసి ఉన్నది. స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నదంటే ఎవరో ఒక ఆయన అన్నట్టు ఆయన అంటే సంతోషే కదా. సంతోషం కాదు. యోహాను సువార్త 3:30 ఆధారంగా చేసుకొని యేసు క్రీస్తు హెచ్చవలసి ఉన్నది. ఇది యోహాను గారు చెప్పిన మాట. యోహాను గారు చెప్పిన మాట మీరు ఎందుకు చెప్తున్నారు? ఏ యోహాను గారు పలికిన మాట మనం పలకడంలో తప్పేంటి? అదొక యుద్ధ నినాదం కాకపోవచ్చు. ఆవేశపడి ఆయన ఏంటి మనకన్నా ఎక్కువ చేసేస్తున్నాడు అని ఆలోచన లేకుండా మాట్లాడినటువంటి శిష్యుల్ని కన్విన్స్ చేయడానికి, ఒప్పించడానికి యోహాను గారు చెప్పిన మాట, బాబు ఎవరొస్తున్నారా, నా శిష్యులారా కూల్, నా కుమారులారా కూల్, ఆయన మాత్రమే హెచ్చవలసినది. లేకపోతే ఆయన హెచ్చించబడాలండి, నేను తగ్గాలండి, మీ గురువునైనా నేను తగ్గాలి, కానీ మనందరి గురువు అయిన ఆయన హెచ్చించబడాలి అని చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన సత్యాలు విని, ఆయన మాటలు విని, ఆయన గురించిన విషయాలు విన్నప్పుడు మనం ఆయన్ని హెచ్చిస్తూ ఉంటాం, ఆయన్ని గణపరుస్తూ ఉంటాం, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 2 ఛానల్స్ జిఎంసి సంతోష్ నెల్లూరు, అంతేకాకుండా శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మా సండే లైవ్స్, ఫేస్బుక్ లైవ్ మీకు అందుబాటులో ఉండాలంటే మీరు దేవుని వాక్యం ద్వారా ఇంకా దీవించబడాలని ఆశిస్తే సుమారు 1 గంట పాటు 50 నుంచి 1 గంట సేపు ఉన్నటువంటి నా సందేశాలు మీకు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం ద్వారా లింక్స్ మీరు పొందుకోవచ్చు. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనము యూదుల యొక్క కేకల గురించి మాట్లాడుకున్నాం. యూదుల యొక్క 5 విధాలైనటువంటి కేకలు. వాళ్ళు కేకలు వేశారని, వాళ్ళు సిలువ వేయడం గురించి, సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేశారని, రెండవదిగా వాళ్ళు శత్రుత్వం గురించి మాట్లాడారని, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు థ్రెటన్ చేశారు, బెదిరించాడు. హలో, నువ్వు ఒకవేళ ఈయన్ని కానీ విడిపించావు అనుకో, ఈ యేసుని విడిపించావు అనుకో, నీవు కైసరుకి ఎనిమిగా మారుతావు, శత్రువుగా మారుతావు, చక్రవర్తికి శత్రువుగా మారుతావు, కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దన్నట్టు వాళ్ళని బెదిరించేశారు. వాళ్ళు ఆయన్ని బెదిరించారు. మూడోది సంహరించడం గురించి, సంహరించము సంహరించము కేకలు వేశారు. సంహారాన్ని గురించి, సిలువలో జరగబోతున్న సంహారం గురించి, సిలువ వేసి సంహరించడం గురించి, యేసు అనేటువంటి రాక్షసుని, యేసు అనేటువంటి దుర్మార్గుడిని చంపండి అని వాళ్ళు కేకలేస్తున్నారు. యేసు అనే దేవదూషకుణ్ణి, యేసు అనే సమరయుణ్ణి, యేసు అనే దెయ్యం పట్టిన వాడిని, ఇలా వాళ్ళను రకరకాలుగా అనుకున్నారు. యేసు అనే మనుషుణ్ణి. స్తోత్రం.
ఇంకా చెప్పాలంటే ఏసాసుర మర్దనం చేయమంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ యొక్క అరుపులు కేకలు. మూడోదాన్ని సంహరించమన్నారు. నాలుగోదిగా స్వతంత్రత గురించి. హలో, ఒకవేళ చాయిస్ ఉంటే, ఆప్షన్స్ ఉంటే, విడుదల పస్కా పండగ సమయంలో ఆయా సందర్భాల్లో రాష్ట్రపతి క్షమాభిక్షలాగా అటువంటి అవకాశం ఉన్నట్లయితే, దాని కొరకు ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లయితే, యేసు మరియు బరబ్బా ఉన్నట్లయితే, వి గో విత్ బరబ్బాస్. అంతేగాని బందిపోటు దొంగ అయినప్పటికీ కూడా అతని పక్షాన అతనికే ఓటేస్తాం, కానీ మేము యేసుకు ఓటు వేయము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. స్తోత్రం. వాళ్ళు స్వతంత్రత గురించి, విడుదల చేయడం గురించి మాట్లాడారని యోహాను సువార్త 18:40 వచనంలో మనం చూసుకున్నాం. తర్వాత యేసు ప్రభు యొక్క సేవను గురించి వాళ్ళు మాట్లాడారని, దాని గురించి ఒక్క మాట చదువుకుందాం. తర్వాత మనం కార్యక్రమం ముందుకెళ్దాం. లూకా సువార్త 23:5 వచనం. అయితే వారు, స్తోత్రం, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదా దేశం అంతటా ఉపదేశించి ప్రజలందరినీ రేపుచున్నాడని మరింత పట్టు విడవకుండా పట్టుదలగా వాళ్ళు చెప్పారు అని రాయబడింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చేసిన సేవకి, యేసు ప్రభు ప్రకటించిన సువార్తకి వాళ్ళ యొక్క సాక్ష్యం చూడండి. యేసు ప్రభు అనే వ్యక్తి లేడండి అంటే, లేడు అనకపోతే ఎంతమంది ఆయన సేవను గురించి ఎలా సాక్ష్యం ఇస్తారు? ఆయన సేవను గురించి శత్రువు సాక్ష్యం ఇస్తున్నాడు. స్నేహితులు కాదు, శిష్యులు కాదు సాక్ష్యం ఇచ్చింది. శత్రువులు, ప్రత్యర్థులు, ఆయన సులువు వేయాలని కోరిన వాళ్ళు, శ్రేయోభిలాషులు కాదు, శత్రువులు ఆయన సేవను గురించి సాక్షి. అనగా యేసు సేవ వాస్తవమైతే యేసు వాస్తవం, యేసు వాస్తవమైతే యేసు ద్వారా రక్షించబడ్డం వాస్తవం, యేసు ద్వారా రక్షించబడ్డం వాస్తవమైతే యేసు రావడం అనేది వాస్తవం, యేసుతో పాటు యుగయుగాలు ఉండడం అనేది వాస్తవం. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనము యూదుల యొక్క కేకల గురించి, వాళ్ళ యొక్క అరుపుల గురించి, వాళ్ళ యొక్క అల్లరిని గురించి, అనవసరమైనటువంటి మాటల గురించి, వాళ్ళ యొక్క వాయిస్ రైజ్ కావడం గురించి, వాళ్ళు అరిచి వాళ్ళ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం గురించి, శక్తిని దాచుకోకుండా శక్తిని దుర్వినియోగం చేసుకోవడం గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. ఇంకా 1-2 ఎపిసోడ్లు లేదా 2-3 ఎపిసోడ్లు యోహాను సువార్త 19వ అధ్యాయంలోంచి మనం ఆలోచించుకుందాం. అసలు ఈ యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఏముంది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి, లేకపోతే 19వ అధ్యాయంలో మనకు తెలిసినట్టుగా 42 వచనాలు ఉన్నాయి. 20వ అధ్యాయము తర్వాత 21వ అధ్యాయంకి 2 అధ్యాయాలు మాత్రమే మిగిలినాయి. అనగా ఇప్పటివరకు మనం ఒక 17 లేదా 18 అధ్యాయాలు కవర్ చేసేసాం. రెండో ట్రిప్లో కూడా కవర్ చేసేసాం. ప్రభు కృపను బట్టి ఈ 3 సంవత్సరాలుగా మనం యోహాను సువార్త స్టడీలోనే ఉన్నాం. 879 వచనాలు ఉన్నటువంటి యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నటువంటి యోహాను సువార్తలోంచి ప్రభు కృపను బట్టి సుమారు 1087 మెసేజెస్ ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంకొక 13 మెసేజెస్ ఇచ్చిన తర్వాత, అనగా 1100 మెసేజ్తో నేను ఇక్కడ యోహాను సువార్త ధ్యానాలు ఆపుతున్నాను. తర్వాత మనం కొత్త సంవత్సరంలో ప్రభు చిత్తమైతే 2023వ సంవత్సరంలో ప్రభు అనుమతిస్తే, ప్రభు మనకు ఆయుష్ను అనుగ్రహిస్తే, ప్రభు కృపను బట్టి పోనీ ఈ సంవత్సరం కూడా బతకండి అని మనకు ఆ కాలాన్ని, సంవత్సరాన్ని భిక్షగా మనకు ఇస్తే 2023వ సంవత్సరంలో వాటి గురించి మనం, అనగా జనవరి 4వ తేదీ నుంచో 5వ తేదీ నుంచో మన అపోస్తుల కార్య ధ్యానాల్లోకి మనం వెళ్దాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. జనవరి నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, జనవరి నెల 2వ తేదీ సోమవారం నుంచి 8వ తేదీ ఆదివారం వరకు మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరులో ఉపవాస కూడికలు 6 రోజులు లేకపోతే 7 రోజులు ఉపవాస కూడికలు జరగబోతున్నాయి. ఆ ఉపవాస కూడికల్లో మీరు మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాకు పంచుకోవాల్సిందిగా, మాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీ ప్రార్థనా విషయాలు పంపించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నేను, నాతో పాటు కొంతమంది దేవజనులు, GFI గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసం వంటి కొంతమంది దేవజనులు మీ కొరకు, మీ ప్రార్థనా విషయాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, జనవరి నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 6 లేకపోతే 7 రోజుల ఉపవాస కూడికలు. మిమ్మల్ని మీరందరూ వచ్చి రండి, పాల్గొనండి అని అనడం లేదు, కానీ అవకాశం కలిగిన వారు, ఒకవేళ ఏ స్థానిక సంఘానికి వెళ్ళకపోతే మీరు అవకాశం కలిగి ఉంటే మీరు ఆ రోజుల్లో
శాంతినగర్ 6వ వీధిలోని మా స్థానిక మందిరంలో రావచ్చు. ఉదయం 10:30 నుంచి ప్రార్థన జరుగుతుంది. అంతేకాకుండా సాయంత్రం 6:30, 6:45 నుంచి ప్రార్థన జరుగుతాయి. 6 రోజులు లేదా 7 రోజులు నూతన సంవత్సరం కొరకైన సిద్ధపాటు కొరకైనటువంటి ఆ ఉపవాస కూడికలు, వాటిని బట్టి మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ ప్రార్థన మనవులు పంపించవలసిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 19వ అధ్యాయం 14 మరియు 15 వచనాలు. స్తోత్రం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. చాలండి. స్తోత్రం. 2 వచనాలు చదువుకున్నాం. ఈ అధ్యాయం మొత్తాన్ని మనం ఈ పర్టికులర్ వచనాల మీద కాకుండా ఈ అధ్యాయంలో ఏముందని చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మన టైటిల్ రాజుకు జరిగినటువంటి కార్యాలు. థింగ్స్ హ్యాపెన్ టు ద కింగ్. అనగా యేసు అనేటువంటి రాజుకి, యేసు రాజా? యోహాను సువార్త 18వ అధ్యాయంలో, నువ్వు రాజువా? నువ్వు యూదుల రాజువా? నీవన్నట్లే నువ్వే అంటున్నావా, లేకపోతే నీకు తెలియక అంటున్నావా, తెలిసి అంటున్నావా, లేకపోతే ఎవరో ఒకరు చెప్తే అంటున్నావా, ఏంటి ఇదంతా అన్నట్టుగా ప్రభు అడిగాడు. నేను యూదుడునా ఏమి అని అన్నాడు. అది వేరే విషయం, వాటిలోకి వెళ్ళలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలోనూ 19వ అధ్యాయంలో జీసస్ ఈజ్ ద కింగ్, యేసు రాజు అనేటువంటి ఒక కాన్సెప్ట్, యేసు యొక్క రాజరికాన్ని గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. యేసు రాజు ఏంటండి? కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని వాళ్ళు అంటున్నప్పుడు యేసు రాజు ఎలా అవుతాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో వారు ఆయన్ని రాజుగా చేయాలని, బలవంతంగా చేయాలని, ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే యేసు తప్పించుకొని కొండలోకి ఒంటరిగా వెళ్ళిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు, స్తోత్రం, ఆ సందర్భంలో ఇలా రొట్టెలు పంచుతూ, చేపలు పంచుతూ, ఆహారాన్ని ఇస్తూ, భౌతికమైన ఆహారాన్ని ఇస్తూ మా అవసరాలు తీరుస్తూ ఉంటాడు కనుక హేరోదు కన్నా, లేదు అంటే పిలాతు కన్నా, కైసరు కన్నా ఈయనే నాయకుడైతే, ఈయనే రాజు అయితే బాగున్నారు. అప్పుడు రాజు కావాలి, రాజుగా ఈయనే ఉండాలని కోరుకున్నారు. రోమీయులు అధికంగా ఉన్నారు. రోమీయుల యొక్క పెత్తనం ఉన్నప్పుడు, రోమీయులు అధికారం చెలాయిస్తున్నప్పుడు, వేరొక రోమీయులు ఎలాగా ఒక యూదులైన వ్యక్తిని రాజుగా, 8% మంది ఉన్నటువంటి యూదుల్లోంచి ఒక రాజుగా ఒక వ్యక్తి ఎలా ఎన్నిక చేయబడతాడు? ఆలోచించకుండా వాళ్ళు కేకలు వేశారు. రాజుకు జరిగినటువంటి కార్యాలు, వాటి గురించి మనం ఆలోచించబోతున్నాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాం. రాజుకు జరిగినటువంటి కార్యాలు. మనం కూడా రాజులైన యాజక సమూహమై ఉన్నాం. యేసు రాజా? ఎలా రాజు అవుతాడు? లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనం. ఈ సందర్భంగా మనం ఆ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. దేవదూత గబ్రియేలు దేవదూత పరలోకంలోంచి వచ్చి మరియమ్మ గారితో చెప్పినట్టు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలోను లూకా సువార్తలో మాత్రమే యేసు ప్రభు యొక్క జనన విధానాన్ని గురించి రాయబడింది. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. స్తోత్రం. 32వ వచనం, ఆయన గొప్పవాడై, లూకా సువార్త 1వ అధ్యాయము 49వ పేజీ, ఆయన గొప్పవాడై, స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ప్రభు అయిన దేవుడు లేకపోతే ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆమెకు ఎంతవరకు ఈ మాటలు అర్థమయ్యారో మరి తెలియదు. 32, 33 వచనాల్లో యేసు యొక్క రాజరికము యొక్క ప్రస్తావన. ద రాయల్టీ ఆర్ ద కింగ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క కింగ్డమ్ను గురించి. ఆయన రాజ్యం కొంతకాలం ఉంటుందని కాదు, ఆయన రాజ్యం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుందని కాదు. ఆయన రాజరికము, ఆయన ఏలుబడి, ఆయన యొక్క పాలన యుగ యుగములు ఉండను. ప్రభు అయిన దేవుడు ఆయనకి సింహాసనాన్ని ఇస్తాడు, ఆయనకి అధికారాన్ని ఇస్తాడు అనే మాటలు మనం చూస్తే ఇవి ఏంటి, ఎప్పుడు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. కానీ ఈ అధ్యాయంలో జరిగినటువంటి అధ్యాయంలోని ప్రాముఖ్యమైన విషయాలు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకున్నాం. రాజుకు జరిగినటువంటి కార్యాలు.
19వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం గమనిస్తే మనం చదువుకునే సమయం లేదు కనుక, మన సమయం ఇంకా 7:30 నిమిషం ఉంది కనుక దీనిలో మనం ముగించుకోవాలి కనుక నేను చదవడం లేదు. 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. రాజు పడినటువంటి శ్రమ అనగా రాజు ఎదుర్కొన్నటువంటి శ్రమ ఏంటది? ఆయన్ని కొట్టారు. హీ వాస్ కాట్. ఆయన పట్టబడ్డాడు, ఆయన పట్టుకున్నారు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఏం చేశాడు? ఆయన్ను కొరడాలతో కొట్టించాడు. 2వ వచనం 3వ వచనంలో అక్కడ రాయబడింది, సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, మామూలు కిరీటం కాదండి, కిరీటం కలిగిన వాడు పిలాతు ఉన్నారు, కిరీటం కలిగినటువంటి హేరోదు ఉన్నాడు, కిరీటం కలిగినటువంటి కైసరు ఉన్నాడు. కానీ కిరీటాన్ని వీళ్ళు అల్లారు. ముళ్ళు తీసుకొచ్చి 2 ముళ్ళును పెనవేసి లేకపోతే జడ వేసినట్టుగా అల్లి, దే ట్విస్టెడ్ ద థార్న్స్ అనగా ముళ్ళు తీసుకొని అల్లిక చేశారు. అల్లిక అంటే మామూలుగా పెట్టడం అని కాదు, ఒకదానిలో ఒకటి ఇముడున్నట్లుగా, ఒకదానికోటి అతుక్కొని ఉన్నట్లుగా అలా అల్లారు. వాళ్ళ అల్లిక కనిపించింది. బుట్టలు అల్లినట్లుగా లేదా అక్కడక్కడ అల్లినట్లుగా, జడలు అల్లినట్లుగా ఇలా అల్లారు. దేవుని స్తోత్రం. ఇలా జరిగి ఇదంతా దేనికి? మామూలు కిరీటం అయితే అనుకోవచ్చు, ఏదో ఘనత అండి. ముళ్ళ కిరీటం ఘనత కాదు, అవమానం. అంతకుముందు చరిత్రలో ఎవరికైనా ముళ్ళ కిరీటం పెట్టారో లేదో మరి నాకైతే తెలియదు, కానీ యేసుకు ముళ్ళ కిరీటం పెట్టారు. చరిత్రకారులు చెప్తున్న విషయం, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళు తలలో దిగడానికి ఆ ముళ్ళని సుత్తి తీసుకుని కుట్టారట. ఆ ముళ్ళు అలాగా యేసు ప్రభు యొక్క తలలో దిగబడ్డాయట. తర్వాత ముళ్ళ కిరీటాన్ని ఎలా తీశారో మరి తెలియదు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వేదన, ముళ్ళ కిరీటాన్ని పెరికి వేస్తున్నప్పుడు వేదన. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ముళ్ళ కిరీటం లేదు, తర్వాత ముళ్ళ కిరీటం యొక్క ప్రస్తావన లేదు. ఆ ముళ్ళ కిరీటాన్ని పెరికి వేస్తున్నప్పుడు ఎంత వేదన చూడండి. స్టిచెస్ వేస్తున్నప్పుడు, కుట్లు వేస్తున్నప్పుడు వేదన ఉంటుంది. కొన్నిసార్లు కుట్లు తీసేటప్పుడు కూడా కాస్త చిన్న వేదన ఉంటుంది, చిన్న నొప్పి ఉంటుంది. ఆ ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన తలలో పెట్టారు, ఒత్తి పెట్టారు, గట్టిగా నొక్కి పెట్టారు. మామూలుగా నిలవదు అది, దాన్ని బాగా అదిమి పెడితే, ప్రెస్ చేసి పెడితే అలా ఉంటుంది. అనగా యేసు ప్రభుని ఎంత ఇబ్బంది పెట్టారో అని చెప్పడానికి ఇవన్నీ మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకటి, ఆయన అనుభవించిన శ్రమ, ద పర్సిక్యూషన్ ఆఫ్ ద కింగ్, రాజు యొక్క శ్రమ. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 16 నుంచి 26 వరకు వచ్చినటువంటి ఉన్నటువంటి వాక్య భాగాల్లో సుమారు 10-11 వచనాల్లో ఆయన సిలువ వేయబడ్డం అనేటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అక్కడ మనం గమనిస్తే ఒక వాక్యాన్ని చదువుకుందాం. స్తోత్రం. 17వ వచనం, వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. స్తోత్రం. నువ్వు ఆలోచిస్తున్న మాట ఆయన యొక్క సిలువ అనుభవం. ఒకటి శ్రమానుభవం. శ్రమానుభవం అనేది సిలువకు ముందు, సిలువ మరింత ఎక్కువైన శ్రమ. సిలువ అనేది క్లైమాక్స్. క్రాస్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ఆల్ ద పర్సిక్యూషన్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు కలిగినటువంటి స్తోత్రం శ్రమలన్నిటి సిలువ అనేది క్లైమాక్స్. ఎందుకంటే సిలువ మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు, సిలువ మీద వేలాడబడిన వాడు చనిపోతాడు, వాడి కాళ్ళు వెలగొట్టబడతాయి, రక్తస్రావం జరుగుతుంది, అతను చనిపోతాడు. సిలువ మరణాన్ని కలుగు చేస్తుంది. శ్రమ మరణాన్ని కలుగు చేయదు, కానీ సిలువ మాత్రం మరణాన్ని కలుగు చేస్తుంది. రెండో విషయము, యేసు ప్రభు యొక్క సిలువ అనుభవం. యేసు ప్రభు యొక్క 4 అనుభవాల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, 3వ అనుభవం. యేసు ఆ చిరక పుచ్చుకొని, యేసు ఆ చిరకను పుచ్చుకొని, చేదు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచి ఆత్మను, రాజు యొక్క సమర్పణ చూడండి. ఒకటి రాజు యొక్క శ్రమ, రెండోది రాజు యొక్క సిలువ. రాజును సిలువ మీద కాదు ఎక్కించాల్సింది, రాజును సింహాసనం మీదకి ఎక్కించాలి. రాజుకి ఇవ్వాల్సింది మామూలు కిరీటం, బంగారు కిరీటం, మహిమ కిరీటం ఇవ్వాలి. కానీ ఆయనకు ముళ్ళ కిరీటం, మాణిక్యాలతో కూడుకున్న కిరీటం పెట్టాలి, కానీ ముళ్ళ కిరీటం పెట్టారు. మూడవది రాజు యొక్క సమర్పణ చూడండి. హీ కమిటెడ్, హీ హ్యాండెడ్ ఓవర్ హిస్ స్పిరిట్. ఆయన తన ఆత్మను అప్పగించేశాడు. సిలువలో ఏమాత్రం తిరుగుబాటు లేదు, సిలువలో తగ్గింపే ఉంది. సిలువలో అహంకారము లేదు, సిలువలో అతిశయం లేదు,
సిలువలో అణకువ మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజు యొక్క అనుభవాలు, యేసు అనేటువంటి రాజు యొక్క అనుభవాలు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు గారు అన్నారు, నా ఏలినవాడా అని అన్నాడు. అనగా పరిపాలించినవాడా, అనగా రాజా అని అర్థం, రాజు అని అర్థం, పాలకుడా అని అర్థం. దేవుని స్తోత్రం. యేసు మన రాజు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా కానీ ఆయన్ని సింహాసనం మీదకి ఎక్కించాల్సిన వాళ్ళు సిలువ మీదకే, సిలువను సింహాసనంగా చేసుకున్నాడు, సిలువను బలిపీఠంగా చేసుకున్నాడు. సిలువ బలిపీఠం కాదు, సిలువ సింహాసనం కాదు, కానీ యేసు సిలువను బలిపీఠంగా చేసుకున్నాడు, యేసు సిలువను సింహాసనంగా చేసుకున్నాడు, యేసు సిలువను ప్రసంగ వేదికగా చేసుకున్నాడు. శ్రమకు సూచన అయినటువంటి శ్రమల యొక్క తారాస్థాయి, పతాక స్థాయి అయినటువంటి ఆ సిలువను ఆయన బలిపీఠంగాను, ఆయన ప్రసంగ వేదికగాను, ఆయన ప్రార్థనా గదిగాను, ఆయన సింహాసనంగాను మార్చుకున్నాడు. నీ సిలువల్ని నువ్వు అటువంటి అనుభవాలుగా మార్చుకోవాలి. నీ నెగటివ్స్ని నువ్వు పాజిటివ్గా మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు కనిపిస్తే రాజు యొక్క సమాధి, పెద్ద పెద్దవాళ్ళ సమాధులు ఘనంగా, సమాధి కార్యక్రమాలు, అంత్యయాత్రలు ఘనంగా జరుగుతాయి. యేసు ప్రభు యొక్క బరియల్ కార్యక్రమం, ఫ్యూనరల్ సర్వీస్ జరిగింది అక్కడ. అది ఎక్స్పెన్సివ్ ఫ్యూనరల్ సర్వీస్. అనగా అక్కడ రాయబడిన మాటలు, రమారమి 150 సేర్లు ఎత్తు నికోదేము తీసుకొచ్చింది, బోళముతో కలిపిన ఆగరు, అనగా 35 కిలోల వరకు తీసుకొచ్చినట్టు ఆ స్పైసెస్, 35 కిలోల స్పైసెస్ నికోదేము ఒకడే తీసుకొని రాలేడు, లేకపోతే జోసఫ్ ఒక్కడే తీసుకున్నా, వాడితో పాటు కొంతమంది వచ్చారు. సరే, ఏదేమైనప్పటికీ శిష్యులు చేయాల్సినటువంటి సమాధి కార్యక్రమాన్ని, లేకపోతే బంధుమిత్రాదులు చేయాల్సిన సమాధి కార్యక్రమాన్ని అనామకులు వచ్చేసి బయట వాళ్ళు వచ్చేసారు. మన కార్యక్రమాలు చేయడానికి ఎవరు లేరు అనుకుంటాము, దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. యేసు జీవితంలో ఎవరో ఒకరిని పంపించినట్లుగా నీ నా జీవితంలో ఎవరో ఒకరిని పంపిస్తాడు. నాకెవరు లేరు అనుకుంటావేమో, నీకున్నారు, దేవుడు కొంతమందిని పంపిస్తాడు. దేవుని స్తోత్రం. మనకెవరు లేకపోయినా మనకి యేసు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, ఆ రాజు యొక్క శ్రమానుభవం. 2వది రాజు యొక్క సిలువ అనుభవం. 3వది రాజు యొక్క సమర్పణ అనుభవం. 4వది రాజు యొక్క సమాధి అనుభవం, సమాధి అనుభవం, మరణానుభవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటు అనుభవాలు గుండా వెళ్ళాడు. ఈ అనుభవాల ద్వారా మనకు రక్షణ కలిగింది, ఈ అనుభవాల ద్వారా మనకు ఆశీర్వాదం కలిగింది. మనకు జరగాల్సినవన్నీ ఆయనకు జరిగాయి కనుక మన పక్షాన ఆయన శ్రమపడ్డాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.